వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుస్సేన్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం ఎమ్మిగనూరు మండలం కోటికల్లు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. అందులో 2 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నాము. మనకు కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి వెళ్ళేటువంటి దారి. ఈ దారి గుండా విశాఖ నుంచి హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్లో తమ వాళ్ళని రిసీవ్ చేసుకున్నటువంటి ఫార్చునర్ బ్లాక్ కార్ ఏదైతే ఉందో ఆ కారులో 3 ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ నుంచి ఇటు ఆదోనికి వస్తున్నటువంటి మార్గం. మనం ఈ సైడ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే అక్కడ వెళ్తున్నటువంటి కర్ణాటక బస్సు ఇటు ఆదోని నుంచి ఇటు ఎమ్మిగనూరుకు వెళ్ళేటి మార్గం. ఇది ప్రధానంగా కర్ణాటక కోలార జిల్లాకు సంబంధించి కర్ణాటక వాసులంతా కూడా ఈ రోడ్డు మార్గానే వస్తారు. ఇటు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి కర్నూలు జిల్లాలో అత్యంత ఫేమస్. వాళ్ళ ఆరాధ్య దేవుడు కర్ణాటక వాసులకి రాఘవేంద్ర స్వామి. ఆ నేపథ్యంలో చూడడానికి వచ్చేటువంటి క్రమంలో ఒక్కసారిగా స్విఫ్ట్ డిజైర్ ఇక్కడ ఎమ్మిగనూరు నుంచి ఆదోని వెళ్తున్నటువంటి మార్గం ఇక్కడ ఈ ప్రాంతంలో ఢీ కొట్టింది. మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢీ కొట్టగానే పడినటువంటి రోడ్డుపై ఉన్నటువంటి క్రాషెస్. అంటే ఇటు ఎదురుగా మనకు వస్తున్నటువంటి ఈ వాహనము ఆదోని నుంచి మంత్రాలయం వెళ్ళేటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ రోడ్డు మనం చూస్తున్నాం. ఈ రోడ్డు నుంచి ఇటు సైడ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ బ్లాక్ కనిపిస్తున్నటువంటి ఈ కారు ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఢీ కొట్టగానే మనం చూస్తున్నటువంటి కారు యొక్క పొజిషన్ చూస్తే ఇదే ఆదోని సైడ్ నుంచి వస్తున్నట్టు ఫార్చునర్ కార్ అనుకున్నాం. కానీ ఇది ఎమ్మిగనూరు నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో స్విఫ్ట్ డిజైర్ ఏదైతే ఉందో ఇక్కడ కర్ణాటక నుంచి వస్తున్నటువంటి క్రమంలో ఢీ కొట్టింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్రాక్స్ ఒకసారి చూసినట్టయితే రోడ్డు ఎంతగా డ్యామేజ్ అయింది. ఒక్కసారిగా ఢీ కొట్టగానే ఫార్చునర్ వాహనం ఢీ కొట్టగానే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి స్క్రాచ్. అంటే అంత వాయువేగంతో వచ్చేటువంటి ఈ వాహనము ఢీ కొట్టడంతో ఒక్కసారిగా టర్న్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆపోజిట్ నుంచి మళ్ళీ రిటర్న్ అయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వాహనంలో 3 ప్రయాణిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ 3 స్థానికంగా ఉన్నటువంటి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి. ముందుగా ఢీ కొట్టగానే చూసినట్లయితే మొత్తం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత భారీ వాహనము ఒక్కసారిగా ఢీ కొడితే ఎంత డ్యామేజ్ అయిందో అని చెప్పడానికి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇందులో ఉన్నటువంటి ఏ పార్ట్ కూడా పనికి రాకుండా పాడైపోయినటువంటి పరిస్థితి, నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పై భాగంలోనే మనం చూస్తూ ఉన్నాము. కొంత ప్రమాదం జరిగిన తర్వాత ఆపోజిట్ ఉన్నటువంటి కారులో ఏదైతే ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కండరాలకు సంబంధించినటువంటి మాంసపు ముద్దలు కూడా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రమాద తీవ్రతకి వచ్చినటువంటి వేగానికి ఎంత నష్టం జరిగింది అని చెప్పడానికి ఈ స్పష్టంగా ఫార్చునర్కి జరిగినటువంటి డ్యామేజు మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఢీ కొట్టగానే ఈ ఫార్చునర్కి సంబంధించినటువంటి మొదటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాహనానికి సంబంధించిన టైర్ కూడా పేలిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము. ఎంత డ్యామేజ్ జరిగిందని చెప్పడానికి లోపల మన కట్ అయిపోయి రిమ్ము పైనే ముందుకు వీల్ పైన దూసుకొచ్చి ఇటు టర్న్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటు మన ఢీ కొట్టినటువంటి ప్రదేశంలో ఎక్కడికెక్కడ ఇప్పటివరకు సీన్ సంబంధించి పోలీసులు ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, స్థానికులుగా కూడా డిస్టర్బ్ చేయని పరిస్థితి. ఆ బానెట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాహనానికి సంబంధించి ఆపోజిట్ వచ్చినటువంటి వాహనం సంబంధించినటువంటి మారుతి సుజుకి వాహనం సంబంధించినటువంటి ఈ పాట కనిపిస్తుంది. ఇక్కడ ఢీ కొట్టగానే ఆపోజిట్లో పగిలిపోయినటువంటి అద్దాలను కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశము. మరి దీంతోపాటు ఢీ కొట్టగానే ఎగిరి పడిపోయినటువంటి ఒక్కొక్క పార్ట్ మనం చూసినట్లయితే షిఫ్ట్ సంబంధించినటువంటి కార్ వెహికల్ సంబంధించినటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి ఇది బహుశా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లైట్కి సంబంధించినటువంటి బాటి బయట తెగిపడిపోయింది. ఇంకోటి లైట్ కూడా దానికి సంబంధించినటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి హెడ్ లైట్ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఇది వచ్చేసి ఈ ఫార్చునర్ వాహనం సంబంధించినటువంటి పార్ట్గా మనం కనిపిస్తున్నటువంటి విజువల్స్. ఈ విజువల్స్ అన్ని కూడా కెమెరామెన్ చంద్రశేఖర్ చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాద తీవ్రత ఎలా జరిగిందనేటువంటి అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఎక్కడికి ప్రమాదానికి కారణం ఎవరు, ప్రమాదానికి సంబంధించినటువంటి తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో జరిగిందా, 4 గంటల ప్రాంతంలో జరిగిందనేది
స్పష్టమైనటువంటి సమయం తెలియకపోయినా సరే 5 గంటల ప్రాంతాల్లో మాత్రం కర్ణాటక వాసులంతా కూడా పెద్ద చర్చ జరిగింది. అక్కడ కోలార్ జిల్లాలో ఏపీలో ప్రమాదం జరిగింది, కోలార్ జిల్లా వాసులే చనిపోయారని మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పార్ట్ కూడా ఈ ఫార్చునర్ సంబంధించినటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి పార్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పక్కనే మనం దీనికి ఆపోజిట్గానే ఇటు ఆపోజిట్గా వస్తున్నటువంటి వాహనం ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఈ వాహనానికి సంబంధించి ఢీ కొట్టగానే ఎక్కడ నుజ్జు అయిపోయి పూర్తిగా ఈ ఇంజన్ పార్ట్ అంతా కూడా నాశనం, పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది కర్ణాటక వాసులు తమ విషయం తెలిసి రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే ప్రమాదం జరిగిందని చెప్పి కోలార్ జిల్లాలో చర్చ జరిగేటువంటి సమయంలో తమ వాళ్ళకి ఏమైనా జరిగిందా అని చెప్పి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది సంఘటన స్థలానికి వచ్చారు. మనతో మాట్లాడడానికి వారు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు తెలుసా వీళ్ళు? సార్ తెలుసు. మా కోలార్ డిస్టిక్లో ఇది బంగారుపేట తాలూకులో నూట్వే వస్తుంది. వాళ్ళు ఫ్యామిలీ వచ్చిండేది, ఇది మంత్రాలయకి వచ్చిండేది. మేము మంత్రాలయకి వచ్చింది, ఇವರು 10 వచ్చిండారు. ఇట్లా అయింది. మారే ఘోరం అర్థం. ఇది రోడ్ ప్రాబ్లమో ఇది ఆంధ్ర గవర్నమెంట్ ప్రాబ్లమో మాకు తెలీదు. కానీ ఒక ఫ్యామిలీనే పోయిందంటే చాలా నొప్పింది. ఇది చాలా అన్యాయం. ఇది ఘోర కృత్యం. ఇది చాలా నోవుతుంది. ఇది ఇట్లయితే ఎట్లా? మేము వాళ్ళు అందరూ వచ్చిండేది మంత్రాలయం రాయరుని దర్శనం చేసుకుని పోవాలకి. ఇట్లా ఎంత అయితే మేము వచ్చాకే భయం అవుతుంది. ఇట్లా దానికి మా ఆంధ్ర గవర్నమెంట్కి నేను చెప్పేది ఏమంటే ఈ రోడ్లని ఎంత బాగా చేయాలా అంటే వైజ్ఞానికంగా చేయాలా, సైంటిఫిక్గా చేయాలా. ఇది టోటలీ చూస్తే ఏదో సైంటిఫిక్గా లేదు. ఇది చాలా ప్రాబ్లం ఉంది ఈ రోడ్. దానికే ఇట్లా ఒక ఫ్యామిలీ పోయింది. అందుకే మా అభిప్రాయము. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఈ ప్రమాదం జరిగింది? నాకు రాత్రినే తెలిసింది. అందరూ 5 గంటలకి నాకు ఫోన్ చేసిరా. ఎక్కడ ఎలాంటి మేము వచ్చిండ్రు కదా, మీకేమో అయిందని ఎవరు ఏని అని వాళ్ళంతా భయం పట్టిందారు మా ఊర్లంతా. లేదు మేము కాదు, పొద్దున్నే పోతాము చూద్దాము అని చెప్పింది. ఇప్పుడు వస్తే ఇట్లా అయిపోయింది. పాప 2 చిన్న పిల్లలు ఉండరంట. పిల్లలు 2, ఒకరు గండ ఎంటి హస్బెండ్ అండ్ వైఫ్ ఉండరంట. ఒక డ్రైవర్ వాళ్ళు కారు చేసుకొని వచ్చిండేది. ఇట్లా అయింది సార్. పరిచయమా వీళ్ళు మీకు ఎప్పుడు తెలుసా? లేదు మా డిస్టిక్ వాళ్ళు కదా, మా తాలూకు వాళ్ళే కదా, దానికి మాకే అట్లే తెలుసుకొని మేము. ఏ సమయంలో ఫోన్ వచ్చింది? మీరు వెళ్ళారు కదా, ఏమైనా ప్రమాదం జరిగిందా అనేసి మిమ్మల్ని ఎవరు ఫోన్ చేశారు? మాకు 4 గంటల 5 గంటల ఫోన్ చేసిండారు. 5 గంటల ఇట్లా ఏమైనా ఇట్లా అయింది అని ఎవరు వాళ్ళకి ఫోన్ చేస్తారో ఏమో తెలీదు. అదంతా మా డిస్టిక్లో అంతా స్ప్రెడ్ అయ్యింది న్యూస్ అంతా. వాళ్ళే మాకు ఫోన్ చేసి ఏమైంది, ఎట్లా అయింది, ఏమో అట్లా ఇది మంత్రాలయం నుంచి 35 కిలోమీటర్ ఏమో ఉంటుంది అని చెప్పరా. అది వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు. మాకేమిటికని ఫోన్ చేసిండే మాకేమైనా అయిందేమైనా వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకోనికి ఫోన్ చేసిండేది. సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? భయం అవుతుంది. భయం, చాలా భయం అవుతుంది. మేము ఇంకెక్కడో పోవచ్చొద్దు, ఏమి ఇట్లయితే ఎట్లా? ఎలాంటి అందరికీ ఫ్యామిలీ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. 6 మంత్కి ఒకసారి వస్తాము రాయ దర్శనకి. దానికి ఇట్లా వస్తే ఏమాత్రం ప్రాబ్లం అయితే మాకు భయం అవుతుంది. దానికే రోడ్లంతా బాగా చేయాలి. కాదు రోడే ప్రాబ్లం ఉంది సార్. ఇది రోడే మీరే చూడండి. ఇది ఇంజనీర్స్ చేస్తున్నారో తెలీదు. ఎట్లంటే స్ట్రైట్గా తీసుకోవాలి, లేకపోతే ఇది కరువు ఉంది కదా, ఈ కరువుని నుంచి ఎక్స్పెండ్ చేయాలి కదా, రోడ్డు అగలం చేయాలా. ఎక్స్పెండ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్పెండ్ చేసిన లేదు ఇది రోడ్. ఇది చాలా 2 గాడీలే పోతావు. ఇది కరువు ఉంటుందంటే ఎక్స్పెండ్ చేయాలా, ఏమీ లేదు. ఇంజనీర్ చేసిండారో ఏమో తెలియదు. ఇది చాలా ఘోరం. ఈ రోడే ప్రాబ్లం సార్. ఈ కుటుంబాలకు ఏం చేస్తే బాగుంటుంది సార్? ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీకి ఉండేవాళ్ళకి ఏమన్నా ఆర్థిక సహాయమో ఏమన్నా చేయాలి సార్, అంతే. ఎలా అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్లో హేమంత్ రెడ్డి సీఎం గారు మాకు తెలుసును. వాళ్ళు కూడా ఏమన్నా ఇట్లా మా కర్ణాటక నుంచి మా ఆంధ్రాకి వస్తారు కదా, వాళ్ళ ప్రయాణికులకి వాళ్ళకి ధైర్యం కావాలంటే రోడ్లు బాగా చేయాలా. వీడు దురంతమైంది కదా, వీళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఆర్థిక ఎకనామిక్లీ
ఫైనాన్షియలీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి సార్. మనం చూస్తున్నాము ఈ ప్రమాద ఘటన తీవ్రతను చూస్తే ఒక్కసారిగా ఈ షిఫ్ట్ డిజైర్ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారిగా ఇంజన్ భాగం అంతా కూడా పూర్తిగా నలిగిపోయినటువంటి నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి 5 మంది అంటే 2 చిన్నారులు, భార్యాభర్తలతో పాటు డ్రైవర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని మనకు కనిపిస్తున్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా ఆ ప్రమాద తీవ్రతను ఆపలేకపోయాయి. షిఫ్ట్ డిజైర్ యొక్క పరిస్థితిని చూస్తే ఈ కారును మనకు ఈ ప్రమాద ఘటన యొక్క తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ముందు ఉన్నటువంటి ఇంజన్ అంతా కూడా నుజ్జు అయిపోయి ఎక్కడ ఏ పార్ట్ కూడా పనికి రాకుండా అంత ప్రమాదం చోటు చేసుకుంటూ తెలుస్తుంది. మనకు ముందున్న వీలు పూర్తిగా నలిగిపోయి పగిలిపోయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా ఈ ప్రమాదం యొక్క తీవ్రతకు దర్పణంగా కనిపిస్తున్నటువంటి మన ముందు ఉన్నటువంటి విజువల్స్ ఇది. ఈ ప్రమాదం సుమారు 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో జరిగింది. అయితే కర్ణాటక వాసులకి కొంతమంది రాఘవేంద్ర స్వామికి దర్శించుకోవడానికి వచ్చారు. ఈ వార్త అంతా కూడా కోలార్ జిల్లాలో ఒక్కసారిగా గుప్పుమనడంతో కోలార్ జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ కావడంతో తన వాళ్ళు కూడా ఆంధ్రాకి వెళ్ళారు. ఆంధ్రాలో ఉన్నటువంటి మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళారు. ఎలా ఉన్నారనేటువంటి అడిగేందుకు వాకప్ చేసుకున్న నేపథ్యంలో కొంతమంది ఆ ప్రమాదంలో మేము లేము కానీ మాకు సంబంధించినటువంటి వాహనం అని చెప్పి వచ్చి చూసేటువంటి పరిస్థితి కూడా మనకు పైన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వాహనానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఐడి కార్డ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఎన్పి ట్రావెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఐడి కార్డుతో ఉన్నటువంటి ఇది ఒక కార్డు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ గైడ్లైన్స్ సంబంధించినటువంటి వెహికల్స్ ఈ స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. మరి ఇటు చూసినట్లయితే వెనక డిక్కీ కూడా ఓపెన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇది షిఫ్ట్ డిజాస్టర్ సిఎన్జికి సంబంధించినటువంటి వెహికల్, ఇది ఇంధనం ఉపయోగిస్తున్నటువంటి వెహికల్. ఇక్కడ వాడేటువంటి వస్తువు ఇక్కడ పూర్తిగా పడిపోయి చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. పిల్లల కోసము ప్రత్యేకంగా వాళ్ళకి స్నాక్స్ లాంటివి పెట్టుకున్నారు, ఆకలితే ఏదైనా పెట్టాలనేసి. ఇక్కడ చూస్తే మనకు బిస్కెట్స్తో పాటు కొంత మిక్చరు, అదేవిధంగా చిప్స్, స్వీట్స్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఒక గొడుగు, దానికి సంబంధించినటువంటి ఆ బ్యాగు, మనం ఇక్కడ ఈ ప్లేట్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడానికి కావాల్సినటువంటి సబ్బు, సోప్తో పాటు ఈ కూమ్స్ అన్నీ కూడా స్పష్టంగా ఇక్కడ చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాద తీవ్రత ఎంత ఉంది అని చెప్పడానికి ఈ వాహనం యొక్క డ్యామేజే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. అయితే రోడ్డు ప్రమాదాలు నివారించాలి, రోడ్డు భద్రత, సేఫ్టీ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డు నిర్మాణం చేసేటువంటి క్రమంలో కూడా మనం సైంటిఫిక్గా రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి ఇక్కడ కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఏదేమైనా మొత్తానికి ఈ ప్రమాదంలో 5గురు చనిపోయారు. అందులో 2 చిన్నారులు ఉండడం అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలకి ఆర్థిక సహాయం కూడా అందించాలని కర్ణాటక వాసులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కోటెకల్ ప్రమాద ఘటన నుంచి. కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న భక్తులు ఆ డ్రైవరు పూర్తిగా నిద్రమత్తులో అంటే కునుకుపాట్లో రోడ్ ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్న ఈ వెహికల్ 2 పక్కల అంటే ఇలా ఇప్పుడు బండి ఇలా ఉండేది, ఇలా టోటల్ అనమాట. ఎదురొచ్చే వాహనం యొక్క ఎడం భాగాన్ని ఈ వెహికల్ యాత్రికులు ఉన్న ఎడం భాగం గుద్దుకోవడం వల్ల ఈ కారులో ఉన్న ఎడం వైపు ఉన్న వాళ్ళు మొత్తం 5గురు అక్కడ చనిపోయారు. ఇప్పుడు గాయపడ్డ వారిలో ఒకళ్ళ పరిస్థితి చాలా కొంచెం క్రిటికల్గా ఉంది. వాళ్ళని కర్నూలు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వారు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన వాళ్ళు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వాళ్ళు తీర్థయాత్రకు రావడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు మనం ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ రోడ్లో మాత్రం ఖచ్చితంగా రాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం స్టాపర్స్ పెట్టి వెహికల్స్ ఆఫ్ చేసి ఈవెన్ ఇటు తిరుపతి హైదరాబాద్ రోడ్లో కూడా నంద్యాల అండ్ కడప డిస్ట్రిక్ట్స్లో కూడా మనం చేస్తాం. అదే మాదిరిగా ఈ అంతర్రాష్ట్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రం రాయచూర్ హైవే కానీ లేకపోతే ఆదోని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రాణ నష్టం నివారించడానికి మేము చేయలేదు. సీన్ మీరు చూసిన తర్వాత తప్ప ఎవరు అనిపించింది?
తప్పు ఒప్పు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఇంజరీస్ ఇంజర్డ్ పర్సన్స్ ఒక పర్సన్ క్రిటికల్లో ఉందండి. ఈవెన్ ఆపోజిట్ కార్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం గాయాలని అన్నారు. డ్రైవర్కి ముందు సీట్లో ఉన్న వాళ్ళకి గాయాలని. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆదోని పెళ్లికి వస్తారు. అతి భయంకరమైన యాక్సిడెంట్ ఏదైతే తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల లోపు జరిగినటువంటి ప్రమాదం. ఇప్పుడే పోలీసు వారు, డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఏ గారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఆ సమయంలో కొద్దిగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రపోయినట్టుగా అనిపిస్తోంది. అదే రకంగా కొంచెం చలికాలంలో ఫాగ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా మసకగా ఉంటుంది పరిస్థితి. డైరెక్ట్గా ఇంపాక్ట్ చూస్తే మీరు అటు పోవాల్సిన వ్యక్తి ఆ డిజైర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రైట్కి రావడం, అక్కడ నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్. దురదృష్టం ఏమంటే ఆ కారులో ఉన్నటువంటి 7 మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు 5 మంది అక్కడికక్కడికే స్పాట్ అయ్యింది. 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కోలార్ నుంచి చిక్క హుస్సేన్ అనే గ్రామం అని చెప్పి ఆ ప్రాంతంలో చెప్పారు. ఇంకొక వెహికల్ ఏమో హైదరాబాద్ నుంచి ఇటు వస్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే దురదృష్టకరం. అసలు చాలా దుర్ఘటన. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు కూడా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 4 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం దాదాపు ఈ మధ్యకాలంలో. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలా, కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉంది. ఇటువంటి దుర్ఘటన ఈ ప్రాంతం మన జ్యూరిడిక్షన్లో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా ఆ కుటుంబంలో ఉన్న 5 కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటువంటి స్పాట్ డెత్ అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వివరాలతో పాటు వారికి కూడా ఏ రకమైన సహాయ సహకారాలు ఇచ్చారో ప్రభుత్వం తరఫున అదే రకంగా. వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నటువంటి నేపథ్యంలో రాత్రి 10 గంటలకి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేట నుంచి బయలుదేరారు 2 పిల్లలతో పాటు భార్యాభర్తలు, తన తండ్రి. అయితే తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అతి ఘోర రోడ్డు ప్రమాదంలో 5 మంది మృతి చెందినటువంటి ఘటన చాలా విషాదాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం మృతదేహాలన్నీ కూడా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడి కొంతమంది కర్ణాటకకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది అనుకుంటున్నారు సార్? మీకు తెలుసు ఏం జరిగింది సార్? ఏమీ తెలియదు సార్. ఎన్ని గంటలకు బయలుదేరారు అక్కడ నుంచి? సార్ 10 నిమిషాలు సార్. 10 నిమిషాలు సార్. ఏం జరిగింది అనుకుంటా సార్? మంతాయిలోకి వచ్చిండ్రు వాళ్ళు, అంతే తెలుసు. అంటే ఎన్ని గంటలకు బయలుదేరారు సార్? అక్కడ తెలియదు సార్, అది తెలియదు. ఎలా జరిగింది అనుకుంటున్నారు ఇక్కడ? అదే తెలియదు. ఇప్పుడు తను వచ్చిండమ్మా, చూద్దాం ఏం జరిగింది అని. ఈ ప్రమాదంలో అందరూ చిన్నపిల్లలు అందరూ చనిపోయారు కదా, ఎలా చాలా భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎలా సార్? ఇది ఆకస్మిక అయింది, అందరికీ దుఃఖమే. చిన్నపిల్లలు చూద్దాం ఏం జరిగింది అనేది. వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళు సార్? వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఎక్కడ చేసేవాళ్ళు సార్? బెంగళూరు. అంటే నిన్నటి రోజున ఎందుకోసమని అదే తెలీదు. ఏదో వెడ్డింగ్ యానివర్సరీ దర్శనం కోసం తెలియదు సార్. అదే తెలియదు. ఇప్పుడు వచ్చినాం అంతే, వాళ్ళ ఫ్రెండ్ అంతే వచ్చినాం, తెలీదు. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అంతా మా అరేంజ్మెంట్ చేస్తా ఉన్నారు పాపం. వాళ్ళు రావాలా చిన్న వచ్చినాక రిలీజ్ చేస్తామంట. మొత్తం ఇది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ సొంతూరుకి వెళ్తారా? కోలార్ సొంతూరు. ఎంతమంది పిల్లలు సార్ వాళ్ళందరూ కూడా? తెలియదు సార్ అందరూ. మీరేమవుతారు సార్ వాళ్ళకు? మీరేమవుతారు? ఫ్రెండ్లు అంతే. అయితే మనం చూస్తున్నాము చాలామంది తన సొంత బ్రదర్ కూడా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. మొత్తం ఇక్కడ ఎమ్మిగనూరులో ఉన్నటువంటి మార్చరీ వద్ద పెద్ద ఎత్తున కూడా బంధువులంతా చేరుకున్నారు, ఫ్రెండ్స్ చేరుకున్నారు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మరి ఈ ప్రమాదంలో ఎలా జరిగిందనేటువంటి దాని మీద కూడా కొంత అవగాహన లేదు. మరి వాళ్ళు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అని బంధువులు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం పూర్తిగా కంప్లీట్ అయిపోయి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. పెళ్లి యానివర్సరీ చాలా హ్యాపీగా చేసుకోవాలి. ఈ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో దర్శించుకున్న తర్వాత తిరిగి తమ ఇంటి వెళ్ళాలని వస్తున్నటువంటి క్రమంలో మరి కాసేపట్లో 35 కిలోమీటర్ల దూరంలో ఉంది రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే
మాకు ఆ మొక్కులు తీరుతాయి, మేము అనుకుని జరుగుతుందనేసి ఎంతో ఆశతో వచ్చినటువంటి ఆ దంపతులతో పాటు పిల్లలు, అదేవిధంగా వాళ్ళ మామ ఈ ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, ఎమ్గడూరు నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.